చూడు నాయనా జగన్, ఎప్పుడెప్పుడు డ్రామోజీకి ఈవీఎంల ట్యాంపరింగ్ అవసరమైందో తెలుసా? మొదటిసారి 2009లో. ఎందుకంటే రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నెపాన గెలుపు సాధ్యం అనిపించినా కేంద్రంలో యూపీఏ 2కి అంత సీన్ కనిపించాల. యాంటోనియో మైనో రెండోసారి చెల్లుతుంది అనిపించాల. అందుకని బ్లంట్గా పైగా ప్రూఫ్లు, సర్కమ్స్టాన్షియల్ ప్రూఫ్లు ఉన్నా సరే పట్టించుకోకుండా ట్యాంపర్ చేశాడు. 2014లో రాష్ట్ర విభజన, నువ్వు అందున జైలుకు వెళ్ళి వచ్చి ఇంకా అంత బలంగా లేవు, ట్యాంపరింగ్ అవసరం లేదు. కొండకొచ్చో చేసినా బ్లంట్గా చేయలేదు. ఎందుకంటే కేంద్రంలో ఫ్రెష్ క్యాండిడేట్ మోడీ. 2019లో చులాగ్గా గెలుస్తామనుకున్నాడు. చెంబా బిత్తరపోయిన తనం ఉంది. కేంద్రంలో అయితే మోడీ ఓకే. కానీ ఇప్పుడు బ్లంట్గా పై కారణాలు, సర్కమ్స్టాన్షియల్ ప్రూఫ్స్ ఉండేటట్టుగా ఈవీఎంలు ట్యాంపర్ చేశాడు, ప్రూవ్ చేశాడు.